హలో ఫిష్ లవర్స్, చాలా రోజులైంది కదా ఒక మంచి వీడియో పెట్టి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోస్ కావాలనంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటనంటే ఒక చిన్న లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. మాకు కొంచెం వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను. అయితే సమ్మర్ తర్వాత మళ్ళీ ఇదే నా అప్డేట్, గప్పీస్ అప్డేట్ అనమాట. అండ్ నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ నా సెటప్ అంతా బ్యాక్ యార్డ్లో పెట్టాను. అంటే పెరడ్ అంటారు కదా, అక్కడైతే పెట్టాను అనమాట. అంటే రేకులు ఉన్నాయి మాకు పెరడ్లో, ఆ రేకుల కింద అయితే పెట్టాను. కొంచెం క్లైమేట్ అంతా సెట్ అయింది. నా దగ్గర ఉన్న గప్పీస్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ సేల్కి అయితే ఉన్నాయి. అండ్ నేనైతే ఒక 10% డిస్కౌంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను గప్పీస్లో. అది కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది. సో ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంటుంది. సో ప్రజెంట్ అయితే మనం ఒక డిస్ప్లే ట్యాంక్ అయితే తీసుకుందాం. ఇది చాలా రోజుల క్రితమే నేను ఈ డిస్ప్లే ట్యాంక్ అయితే తయారు చేశాను. అండ్ ఇందులో మనకి జెడ్ బ్లాక్ అయితే లాస్ట్ పేరు ఉంది. మీరు నిజంగా మీకు కావాలి అని అంటే ఈ 3 ఫీమేల్స్ ఒక మేలు నేనైతే మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మీ ఎవరికైనా కావాలనంటే నాకు మెసేజ్ చేయండి. అంటే నా దగ్గర ఒక్క మెయిలే ఉంది, ఎందుకంటే నా దగ్గర 10 పేర్స్ ఉండేవి, అందులో 9 పేర్స్ సేల్ చేసేసాము. అండ్ ఎక్స్ట్రా ఫీమేల్స్ 2 ఉన్నాయన్నమాట. సో లాస్ట్గా ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకైతే ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఒక 2000 అలా చేస్తే బిల్లు, సో ఖచ్చితంగా మనమైతే వాళ్ళకి ఇచ్చేద్దాము. అండ్ పేర్లకి ఇస్తాను నేను, ఇప్పుడు ఎక్స్ట్రా ఫీమేల్స్ అలా ఇవ్వను కానీ. బట్ ఈసారి మాత్రం ఫ్రీగా అని చెప్పను. బట్ ఏంటంటే 3 ఫీమేల్స్ ఒక మేల్ ఎవరికైనా కావాలనంటే నేను సేల్ చేస్తాను అనమాట. సో ఓన్లీ జెడ్ బ్లాక్. సో నెక్స్ట్ మనకి ఆల్బినో ఫుల్ రెడ్. సో ఇలా ఎందుకు తీసుకుంటున్నానంటే నా దగ్గర ఫిష్ నెట్ అయితే లేదు, సో డ్యామేజ్ అయిపోయిందనమాట, అందుకే ఇలా తీసుకుంటున్నాను. ఇకపై నేను డైలీ వీడియోస్ పెడతాను. కాకపోతే మీ నుండి ఒక చిన్న సపోర్ట్ ఏంటనంటే నాకు ఒక 100 లైక్స్ అయితే కొట్టండి. నాకు వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే పెట్టాలనిపిస్తుంది, రీచ్ కాకపోతే పెట్టాలనిపించట్లేదు ఎందుకో మరి. సో ఇక్కడ మనకి ఆల్బినో ఫుల్ రెడ్ అయితే మనం ఇక్కడ చూపిస్తున్నాము. క్వాలిటీ పరంగా చూసుకుంటే నేను చెప్పను, నో వర్డ్స్, మీరు చూసి మీరే డిసైడ్ చేయండి. ఒకరెవరో కానీ కలర్లెస్ గప్పీస్ అని కామెంట్ పెట్టారు. అయితే వాళ్ళకి నేను ఇస్తున్న కౌంటర్ ఏంటో తెలుసా? సో ఇక్కడ మీరు ఇవి మీకు కలర్గా కనిపించకపోతే మీరు బై చేయొద్దు నా దగ్గర. నేను ఇంపోర్ట్ చేసుకున్నవి అండ్ నేను బ్రీడ్ చేస్తున్నవి ఇవి సేల్ చేస్తున్నాను, అవి సేల్ చేస్తున్నాను. ఇంపోర్ట్వి ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తున్నాను, మీరు బ్రీడ్ చేసుకుని కావాలన్నా నేను ఇస్తున్నాను. సో మీకు ఏం కావాలని నేను ఇస్తున్నాను, అది మీ ఒపీనియన్ మీద ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు నా ఛానల్ నచ్చలేదు, అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూడక్కర్లేదు. సో అదైతే నేను చెప్తున్నాను అనమాట. మీరు ఏదైనా అనుకోండి, క్వాలిటీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. నేను చూపించే క్వాలిటీ మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. నా వరకు ఇవి 100% బెస్ట్ క్వాలిటీ మాత్రమే నేను తెప్పిస్తాను, బెస్ట్ క్వాలిటీ మాత్రమే ఇస్తాను. సో అదైతే నాకు 100% జెన్యూన్గా ఉంటుంది మన దగ్గర. అండ్ ఖచ్చితంగా నెంబర్ 1 క్వాలిటీ మాత్రమే మన దగ్గర దొరుకుతుంది. బ్రో రేట్ ఏంటి బ్రో అంత ఎక్కువ ఉంది అంటే, నిజంగా చెప్పాలంటే అందరికంటే మనమే తక్కువకి ఇస్తున్నాము. సో కాకపోతే వాళ్ళ యొక్క క్వాలిటీ, వాళ్ళ యొక్క డిపెండ్ ఆన్ క్వాలిటీ బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. నేను ఈ ప్రైస్లోనే అమ్ముతున్నానంటే ఇంకా ఈ ప్రైస్కి, ఈ క్వాలిటీకి ఇంకా నేను ఎక్కువ పెట్టి అమ్మొచ్చు. కాకపోతే ఉన్న కాంపిటీషన్లో నిలబడాలనంటే నేను ఈ ప్రైస్కి పెట్టి అమ్మాల్సి వస్తుంది కాబట్టి అమ్ముతున్నాను అనమాట. అంటే కంపేర్ టు అదర్ సెల్లర్స్. సో మనం కంపేర్ చేసుకుంటే ప్లాటినం నంబర్ చూడండి, ఇది మీరు తీసుకోపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ప్లాటినం నంబర్ ఎందుకు ఈ మాట అన్నానంటే, నేను బ్రీడ్ చేసుకొని నేను సరదాగా పెంచుకుంటున్నాను, సరదాగా బ్రీడ్ చేస్తున్నాను అండ్ బాగా డెవలప్ అవుతున్నాయి. సో చాలా బాగా మంచి క్వాలిటీ ఉంది. సో ఇవి బయటికి వెళ్ళిపోయినా హ్యాపీయే, ఇక్కడ నా దగ్గర ఉండిపోయినా హ్యాపీయే. ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంది, మనమైనా పెంచుకుంటాం, ఈరోజు కాకపోతే రేపు సేల్ చేసుకుంటాం అనే కాన్సెప్ట్లో నేను ఉన్నాను. సో అదనమాట. ఎంత చెప్తున్నానంటే క్వాలిటీ బాగుంది కాబట్టే నేను మీకు చూపిస్తున్నాను. క్వాలిటీ బాగోకపోతే నేను అసలు చూపించను అనమాట వీడియోస్లో. సో అది. సో నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇదనమాట మన అప్డేట్. చాలా రోజులకి వీడియో చేశాను కదా, నా దగ్గర ఉన్న స్టాక్ని మీకు చూపిద్దామని చెప్పి చూపించడం జరిగింది. అండ్ ఒక టిప్ ఏంటంటే, ఇలా మనం కార్డ్ బాక్స్ పెట్టుకోవడం వల్ల ఏదైనా చెత్త కానీ
ఏవైనా సబ్బు నీళ్ళు ఇలాంటివి ఏమైనా పడుతుంటాయి కదా, ఇంట్లో మనం పెడుతుంటాం కదా, వాటి నుండి కవరప్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఒక 100 లైక్స్ కొడతారని ఆశిస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.